మందమర్రి బోనాల జాతరలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రాజన్నలవాడ మేకల మార్కెట్లో నిర్వహించిన ఆషాఢమాస బోనాల జాతర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నల్లాల ఓదెలు అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. జాతరలో పాల్గొన్న భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నల్లాల ఓదెలను ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నందుకు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా నల్లాల ఓదెలు మాట్లాడుతూ ఆషాఢ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొని రైతులు, కార్మికులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. పూజల అనంతరం నల్లాల ఓదెలు స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో మాట్లాడి అందుబాటులో ఉన్న పరిష్కారాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సొత్తుకు సుదర్శన్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల జై జై ధ్వనాలు, సాంప్రదాయ బోనాల ఊరేగింపులతో రాజన్నలవాడ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడింది.